మిత్రులకు సిండికేట్ కాలనీ చేనేత సోదర సోదరీమణులందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ అందరికీ తెలుసు, నా పేరు శ్రీ వెంకటేశ్వర్లు, జాతీయ చేనేత ఐక్య వేదిక సంఘం జాతీయ అధ్యక్షుడిని, బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని. మిత్రులారా, చేనేత రంగం పాలకుల నిర్లక్ష్యం వల్ల దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది, తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. దీనికి కారణం ఆనాటి నుంచి ఈనాటి వరకు పాలకుల నిర్లక్ష్య వైఖరి దీనికి కారణం. ఒక పార్టీ కాదు, ఒక నాయకుడు కాదు, తులా పాపం తలా పిడికలు అన్నట్టుగా చేనేత వ్యవస్థను, చేనేత రంగాన్ని సర్వనాశనం చేశారు ఈ పార్టీలు, రాజకీయ నాయకులు. ముఖ్యంగా ఇప్పుడు మనకి అతి పెద్ద ఉపద్రవం ఏంటంటే, అసలు మగ్గం అనేది ఇక 4 ఏళ్ళు 10 ఏళ్ళు పోయిన తర్వాత ఎక్కడో మ్యూజియంలో పెట్టుకునే పరిస్థితి దాపరించింది. చేనేత కుటుంబాలు బ్రతుకు తెరువు లేక, బ్రతుకు పూట గడవక, బయటి పనులకు పోతూ కూడా తీవ్రమైన అవమానాల పాలై ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నదంటే, బకాయిలు గతంలో చేనేతలకు ఇవ్వాల్సిన సబ్సిడీలు, రాయితీలు, తిట్టు పథకాలు మొత్తం ఎత్తేశారు. కనీసం ఈ తయారు చేసిన సరుకును అమ్ముకోవటానికి కనీసమైనటువంటి మార్కెటింగ్ సదుపాయం కూడా కల్పించరా ఈ పాలకులు. అదే కాకుండా గత ప్రభుత్వంలో 24,000 చేనేతలకు ఇచ్చారు అనుకుంటే, ఆ మహానుభావుడు ఈ 24,000 ఇచ్చి ఉన్న కంచం లాగేసుకున్నట్టుగా వ్యవస్థనే నాశనం చేయటం మొదలుపెట్టేశాడు. మొత్తం రద్దు చేశాడు పథకాలన్నీ, ఒక్క 24,000 ఇచ్చి. అసలు పని లేదు, పని ఉంటే చాలా బాబు మాకు 24,000 వద్దు అని జనాలందరూ మొత్తుకున్నాము, అనేక ధర్నాలు చేశాం, కలెక్టర్ ముందు ధర్నాలు చేశాం. కానీ పాలకులు వెళ్ళ. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూడా మేమేం కోరుతున్నాం, 25,000 ఇస్తారని చేనేత దినోత్సవం రోజు ఆగస్టు 7వ తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి. ఆ 25,000 ఇస్తే కనీసమైన స్పాంతన కలుగుతుంది మా చేనేత కార్మికులకు. అంతేకాకుండా స్వతంత్రం వచ్చి ఇప్పటికీ 79 సంవత్సరాలు అవుతుంది. కానీ మన చేనేతలు ఈ రాష్ట్రంలో 18 లక్షల మంది జనాభా ఉన్నాం, 18 చేనేత కులాలు ఉన్నాయి. కానీ అసెంబ్లీలో మనకు స్థానం లేదు. అదేమంటే మన వాళ్ళు అనుకుంటారు రాజకీయాలతో మనకేం పని ఉంది అనుకుంటారు. కానీ మిత్రులారా, ప్రతి మనిషి జీవితం పుట్టిన దగ్గర నుంచి కాటికి వెళ్ళేదాకా కూడా రాజకీయాలే మనల్ని శాసిస్తాయి. మన జీవితాలు రాజకీయాల మీద ఆధారపడి ఉన్నాయి. అదే ఈనాడు మన చేనేత బిడ్డ ఏదైనా అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో ఉంటే మన సమస్యలను గలమెత్తి మాట్లాడారా? మన సమస్యల గురించి అక్కడ గలమెత్తి మాట్లాడితే చట్టసభల్లో మనకి ఖచ్చితంగా న్యాయం జరిగేది. ముఖ్యంగా మనం ఎక్కువ బాధపడాల్సింది ఏంటంటే, 1,00,000 జనాభా ఉన్న మంగళగిరి మనకి సీట్ లేదు. ఇక్కడ 80 ఓట్లున్న చీరాలలో మనకి సీట్ లేదు. చేనేతలకి ఒక్క సీటు ఇలా. మరి ఇంత జనాభా ఉన్న చేనేత అంటే లెక్కలేదా పాలకులకి? అంటే మనం కూడా నేర్చుకోవాల్సింది ఉంది. మనం కూడా చేనేతలో చైతన్యవంతం కావాలి. రాజకీయంలో ఏందే మనకు జీవితాలు లేవు. రేపు నీ బిడ్డల భవిష్యత్తు ఏం కావాలి? ఇప్పటికే చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు లేక అన్ని కూడా, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 2 కులాలకు మాత్రమే అన్ని అవకాశాలు వస్తున్నాయి తప్ప ఇప్పుడు 3వ కులం కూడా తయారైంది. కానీ మరి 50 కులాలు ఉన్న, 44 కులాలు ఉన్న, 60% ఉన్న బీసీలు అందరూ ఏం చేయాలా? చేతే 18 కులాలు, 18 లక్షలు మంది జనం ఉన్నాం. మన పరిస్థితి ఏంటి? బీసీల పరిస్థితి ఏంటి? కానీ కాలేజీలు వాళ్ళవే, వ్యాపారాలు వాళ్ళవే, పెట్రోల్ బంకులు వాళ్ళవే. ప్రతి వ్యాపారంలో కానీ, రాజకీయాల్లో కానీ, ఆఖరికి కార్పొరేషన్లు కూడా మనకి ఇచ్చే పరిస్థితిలో లేదు. 18 కులాల్లో ఒక కార్పొరేషన్ మాత్రం ఇచ్చారు, మిగతా 12 కులాలు ఏమైపోవాలి? అదే ఈ పాలకులను మనం ప్రశ్నిస్తున్నాం. రేపు ధర్మాంతరణకి మీరందరూ వేలాదిగా తరలి వచ్చి మన చేనేతల సమస్యలు గలమక్కడ ఇప్పి మనం మాట్లాడే మాటలకు పాలకులు దిగి రావాలని, ఖచ్చితంగా మన చేనేతల మన యొక్క హామీలను కానీ, మన యొక్క కోరికలు కానీ నెరవేర్చుకునేందుకు మనం అక్కడ కనీసం 10,000 మందితో ధర్నా చేస్తేనే ఈ మొద్దు ప్రభుత్వాలు కదులుతాయి. అందుకే ఇటీవల మన చేనేత మంత్రి గారు అసలు ఒక మాట నేను ఈ ప్రభుత్వాన్ని కూడా అడుగుదలుచుకున్నాను. చేనేతలను ఇప్పటికి శాసన మండలిలో మీ పార్టీలోనే పంచవర్తి అనురాధ గారు ఉన్నారు కదా, అలాగే
కందికొట్ట వెంకట ప్రసాద్ ఉన్నారు కదా ఎమ్మెల్యే, 2 సభల్లో మా చేనేత ఉన్నారు కదా, ఇవన్నీ వీళ్ళకి వచ్చు కదా మంత్రి పదవి. వీళ్ళకైతే పోగంటే ఏంటి, కొనికంటే ఏంటి, పుంజం అంటే ఏంటి అనేది మొత్తం వాళ్ళకి తెలుస్తుంది. ఈ కోణంలో ఈ జాతిలో పుట్టినవాళ్ళు కాబట్టి ఎవరికో మీరు ఇచ్చారు. కానీ ఆమెకి ఏమీ తెలియక ఎవరు ఏది చెబితే వాళ్ళ ఆమె మాట్లాడుతుంది. అదేమంటే ఏప్రిల్లో మొదలు పెడతాం, ఏప్రిల్ నుంచి 2000 విద్యుత్ ఇస్తామన్నారు. ఇది కరెక్ట్ కాదు. తక్షణమే ముందు 25,000 రూపాయలు ప్రకటించి మా చేనేతలకు ఇవ్వాలి. అలాగే 200 యూనిట్లు కూడా ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా అమలు చేయాలని కోరుకుంటూ, మిత్రులారా మీరందరూ దయచేసి బస్సులు పెట్టే అవకాశం ఉంటే బస్సులు కూడా పెట్టబోతున్నాము. ఇక్కడి నుంచే గాంధీపేటలో ఒకటి, ఈపురపాలెంలో ఒకటి, అలాగే చీరాల్లో ఒకటి, పండుపల్లిలో ఒకటి పెడదామని ముందుగా అనుకున్నాం సూచనప్రాయంగా. అవి మాట్లాడిన తర్వాత మీ అందరికీ ఇంటిమేషన్ ఇస్తాం. కానీ రైలు ఉంటే రైలు ఏది ఉంటే అది పట్టుకొని ముందు మనం అక్కడ చేరితే అందరికీ 10,000 మంది వచ్చినా భోజనాలు ఏర్పాటు చేశాం. 10,000 మంది వచ్చినా 20,000 మంది వచ్చినా కూడా అందరికీ భోజనాలు ఏర్పాటు సదుపాయాలు అన్నీ ఉన్నాయి. ఇక్కడి నుంచి రవాణా సదుపాయాలు కూడా కల్పిస్తాం. కాకపోతే రేపు సాయంత్రం కల్లా డిసైడ్ అయిన తర్వాత మీ అందరికీ చెప్తాం. ముందుగా మేము చెప్పకూడదు కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు ఇంటికొకరు వెళ్ళి దయచేసి చేతులు జోడించి నమస్కారం చెప్తున్నా. ఇదే ఆఖరి ఉద్యమం. చేనేత అంతరించిపోబోతుంది. ఇప్పుడు మనం కాపాడుకోకపోతే భవిష్యత్తులో మగ్గం అనేది మనకు కనబడదు. మన జీవితాలు ఇలాగే ఎండకి, వానకి, చలికి వణుకుతూ బ్రతుకు భారం అయిపోతుంది. కాబట్టి మీరందరూ తప్పకుండా చేనేత తరడానికి 22వ తారీఖు మంగళగిరి తరలి రావాలని పేరున అందరికీ చేతులు జోడించి ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కాలనీ వాసులందరికీ శతకోటి నమస్కారాలతో సెలవు తీసుకున్నాను.